రాంబాబు, తిరణాలలో తప్పిపోయిన పిల్లాళ్ళగా ఎంతసేపు అలా తిరుగుతావు? ఇదిగో, ఇంట్లో డబ్బు ఖర్చు తగ్గించి డబ్బెలా ఆదా చేయాలని ఆలోచిస్తున్నాను. ఆహా, ఇంతకీ ఇంతసేపు ఆలోచించి ఏం డిసైడ్ అయ్యారో శ్రీవారు? సైడ్ ఇన్కమ్ ఏదైనా ఉంటే బాగుంటుందనిపిస్తుంది, కానీ ఎలా అన్నదే అర్థం కావట్లా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. వద్దు, పచ్చళ్ళు పొడులు అప్పడాలు అమ్ముకురా రాంబాబు అని మాత్రం చెప్పకే ప్లీజ్. అబ్బా, అదంతా పాతకాలం. ఇప్పుడు ట్రెండ్ మారింది రాంబాబు. లేటెస్ట్ సైడ్ ఇన్కమ్ ఐడియాల్లో పేయింగ్ గెస్ట్ ఒకటి. పేయింగ్ గెస్టా? అదేమేడానే? మెట్రోపాలిటన్ సిటీస్ లో అది ట్రెండ్ రాంబాబు. మన ఇంట్లోనే ఉంటూ, మనతోనే తింటూ, మనతోనే పడుకుంటూ. అయ్యో, మనతో అంటే మన పక్కన కాదు, మన ఇంట్లో అని. ఒక్క మాటలో చెప్పాలంటే మనలో ఒకళ్ళ, మన మనిషిలా ఉంటూ మనకే నెలకింతని డబ్బిస్తారన్నమాట. వినడానికి బానే ఉంది. వచ్చే గెస్ట్ చదువుకునేవాడు, మంచి నాలెడ్జ్ ఉన్నవాడైతే మన పిల్లలకి ట్యూషన్ చెప్పించి ట్యూషన్ ఖర్చు మిగుల్చుకోవచ్చు. బయట పనులకి ఫ్రీగా వాడేసుకోవచ్చు. ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి రాంబాబు. ఉంటాయి మంగా, కానీ మన ఇంట్లో మనిద్దరం, పిల్లలు, ఆ మోహన్ అనుకో ఎంతమంది ఉంటున్నాం. అందుకే బయట వాళ్ళని తెప్పించి మోహన్ వాళ్ళని బయటకు పంపించేద్దాం. మన ఇంట్లో ఉంటూ ఆ మోహన్ గారు వాళ్ళ మరదల్ని తెచ్చి పెట్టుకోలేదా? మనం మాత్రం ఇంకొకరిని ఎందుకు తెచ్చుకోకూడదు? లాజిక్ అయితే బాగుంది, కానీ మంగా నువ్వెన్ని చెప్పినా నేను ఈ పేయింగ్ గెస్ట్ ఐడియాకి మాత్రం ఒప్పుకోట్లా. కానీ ఆ మోహన్ అని కోని మన ఇంట్లోంచి బయటికి పంపించేద్దామన్నావు చూసావా, దానికోసమైనా ఒప్పుకోవాలనిపిస్తోంది. అయితే రేపటి నుంచి ఆ పేయింగ్ గెస్ట్ వెతికే పనిలో ఉండు. ఇప్పుడే ఆ పనిలో ఉంటే నీకేమైనా అభ్యంతరమా? సూపర్ రాంబాబు. అయ్యేదో నీ అభిమానం మంగా. ఇంకా బయలుదేరు. అమ్మయ్యా, ఆ పేయింగ్ గెస్ట్ వస్తే ఇక డబ్బులే డబ్బులు. ఆ మోహన్ గారిని తరిమేయచ్చు. సంజానేతోనే తానే నేనానో అవతుంబక తానే అంబిలంబానో. ఆగు బాబు, ఇక్కడ ఇల్లు అద్దెకేమన్నా దొరుకుతాయా? వెళ్ళవయ్యా. అడుగుతుంటే అలా విసుక్కుంటావేంట్రా సుంఠ? నోరు తెరిచి సమాధానం చెప్పక్కర్లేదు. అంట్ల వెధవా. ఇల్లద్దెకి కావాలనే వాడిని పట్టుకోవడం ఈజీ గాని పేయింగ్ గెస్ట్ గా ఉందామనుకున్న వాడిని పట్టుకోవడం అంత ఈజీ కాదు. ట్రై చేద్దాం, ఎవడో ఒకడు దొరకపోడు. భయ్యా, పేయింగ్ గెస్ట్ గా ఉంటారా? వెళ్ళవయ్యా, వెళ్ళి పని చూసుకో. పేయింగ్ గెస్ట్ గా వెళ్ళవయ్యా, నువ్వు వదిలేరా. పో. అబ్బో, ఎలాంట ఎంత పెద్ద భవనం! ఇక్కడ ఒక్కడు అద్దెకు ఇల్లు అని బోర్డు పెట్టిన పాపాన పోలేదు. నా కర్మ. వీడోడు ఫ్రెష్ ఫ్రూట్ లో ఉన్నాడు, వీడిని పట్టుకుందాం. వీడిని చూస్తుంటే క్లాసులాగున్నాడు, మనకెందుకులే. ఆ మాస్టరు ఏంటండి, అడ్రస్ కోసమా? కాదండి, ఆవాసయోగ్యమైన నివాసం కోసం చూస్తున్నానండి. బాబు, నా మాండలికం నీకు అర్థమైనట్లేదు. అద్దెకిల్లు చూస్తున్నానే కదా నువ్వు అన్నావు. కరెక్ట్ గా పట్టేసా. ఇంకొదిలే. ఎంతమందికి? నా ఒక్కడికే. సూపర్. చూడ్డానికి చాలా పద్ధతిగా ఉన్నాడు. ఈయన పేయింగ్ గెస్ట్ గా పెట్టేసుకోవచ్చు. ఏమిటో ఇలా చూస్తున్నాడు? చూడండి ఫ్రెష్ ఫ్రూట్ గారు, మీకు ఏ విధమైన అభ్యంతరము లేకపోతే మీరు మా గృహమునందు ఉండొచ్చు. సపరేట్ గా కాదు, మాలో ఒకటిగా, మాతోనే ఉంటూ, మాతోనే తింటూ, మాలో ఓ కుటుంబ సభ్యుడిగా కలిసిపోయి. కానీ అద్దె మాత్రం టైం కట్టాలి. అలా ఉండటం వల్ల నాకు వచ్చిన ఉపయోగం ఏమిటి? అలా ఉండటం వల్ల మీ ఇంట్లో వాళ్ళని మీరు మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండొచ్చు. మీ అంతేనంటారా? హోమ్ ఫుడ్, హెల్దీ ఫుడ్, ఈ కాక ఇంకా చాలా ఉపయోగాలున్నాయి. పదండి చెప్తాను. ఇటు ఇవ్వండి. నేను వయసులో ఉన్న యువకుణ్ణే. పదండి. కాదు, రండి. బ్రహ్మాండం. అర్రే, ఇల్లు వచ్చేసింది మాస్టరు. ఇదే మన ఇల్లు. ఇదేనా? చూసారా, మాటల పడి నడుచుకుంటూ వచ్చేసాం. ఆటో ఖర్చులు మిగిలాయి. పదండి. రండి మాస్టర్, రండి. ఇది తూర్పు, ఇది పడమరా, ఇది
ఉత్తరమా చిన్న కన్ఫ్యూజన్ ఉత్తరం దక్షిణ మధ్యలో ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. ఇది కాక 3 పూట్ల 3 బకెట్ల వాటరు. అదేమిటి ఫుల్ వాటర్ అన్నారుగా? అదేనండి 3 బకెట్లు ఫుల్ గా ఇస్తాను. అలాగే 2 to 4 hours కరెంటు. అదేమిటండి 24 hours కరెంట్ అని చెప్పారు కదా? ఏమండి నేను 2 to 4 అంటే దాన్ని మీరు 24 అన్వయించుకుంటే అది నా తప్ప చెప్పండి. లోపలికి రండి, హాల్ చూపిస్తాను రండి. ఇది ఎక్కడి చోద్యం? మాస్టారు ఇది హాలు, అది స్టోర్ రూము, నీ బెడ్రూమ్ పైన. ఈవిడ మా ఆవిడ మంగ, నీకు చెల్లొద్ది, నువ్వు నా బామ్మరిది. సేఫ్టీకి నువ్వు సిస్టమ్ అని చెప్పాను, అడ్జస్ట్ అయిపో. ఎవరితను? ఎవరంటావంటే నీ మొహం మండా. ఎవరనుకున్నావు? పేయింగ్ గెస్ట్. వాళ్ళకని చూసి అపరిచితుడిలో రాము అనుకునేవు కాదు, ఆవారా. ఆవారానా? అదిగో మళ్ళీ ఆవారా అంటే హీరో కార్తీ అనుకునేవు కాదు, ఈయన. మీరు చెప్పండి సార్. బ్రహ్మపుత్రస్య వశిష్ఠ గోత్రోద్భోస్య ఆకుల వామనరావు నామధేస్య. అందరూ ముద్దుగా ఆవారా అంటారాస్య. మాస్టారు పరిచయాలు అయిపోయాయి, పరిసరాలు చూపించడం అయిపోయింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మిగతా విషయాలు కూడా మనసు ఇప్పి మాట్లాడేసుకుంటే మీరు మీ రూమ్ లోకి కుడికాలు పెట్టి ఎంటర్ అయిపోవచ్చు. అన్నీ భేషుగ్గానే ఉన్నాయి. మరి అద్దె ఎంతో? అన్ని ఖర్చులు కలుపుకుని సుమారుగా ఆఫ్టర్ ఆల్ నెలకి 10,000. ఏమిటి ఏమిటి? ఆటీఏ. టీ బిల్లు, పేపర్ బిల్లు, పాల బిల్లు, కరెంటు బిల్లు, అన్ని బిల్లు మనం షేర్ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు మాకు 6 నెలల అద్దె అడ్వాన్స్ గా ఇవ్వాలి. ఏమిటి? నేను ఉండేది 1 నెల, దానికి ఇన్ని కండిషన్లా? నాకు వర్కౌట్ కాదు సుమీ. కుమారి నా ప్రేమే వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి, నా గుండె కుప్పి రొప్పి గుంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే కుమారి, నా ప్రేమే వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి, నా గుండె కుప్పి రొప్పి గుంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే, నే ఓడిపోయాననుకుంటానే. ఎవరి కుమారి? మీరు నాకు బావవుతారు, తను నాకు చెల్లవుద్ది. దీన్ని బట్టి తను మీకేమొద్దో మీకు అర్థమైంది కదా? అన్ని కండిషన్స్ కి ఓకేగా? అన్నిటికీ ఓకే. ఇక మీరు తగులుకోండి. ప్రేమ బాసెరాని ముగవాడినే వాడిపోవుచున్న గిట చూడవా. మొహంలో మొహం పెడతామంటే నీ మొహం మండ. పెట్టేది దొరికింది. ఇంతకీ నారు ఎక్కడో ఎక్కడో ఎక్కడో. ఎవడెవాడు? నీ మొహంలో మొహం బట్టి సైడ్ కొడుతుంటే అలా సినిమా పోస్టర్ చూసినట్టు చూస్తున్నావంటి? వాడు నాకు సైట్ కొడుతున్నాడా? మరి నేనింకా వాడు చిన్న పిల్లల్లా చంగ కారుస్తుంటే భలే కారుస్తున్నాడని చూస్తున్నాను బావా. గొప్పదే అందం పొగేసి కన్నదే. అబ్బో 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 నీ అమ్మ. రాంబాబు ఇంట్లో సరుకులు అయిపోయాయి. అయిపోని. కేబుల్ బిల్ కట్టలేదని కనెక్షన్ పీకేస్తామన్నారు. పీకేమనవే. పాలవాడు పాత బాకీ తీర్చలేదని పాలు పోయినన్నాడు. పోయొద్దని చెప్పా. ఏంటి వేటకారమా? ఏ చెప్పినా ప్రతిదీ లైట్ గా తీసుకుంటున్నా? నువ్వు బిల్లు మెయింటైన్ చేయి, నీకు అప్పుడు తెలుస్తుంది. అయ్యో పిచ్చిమంగా, కొంచెం కోపం తగ్గించుకో. ఇంట్లో పేయింగ్ గెస్ట్ ని పెట్టుకుని టెన్షన్ పడతావేంటే? ఇప్పుడేంటి, నువ్వు చెప్పిన పనులన్నీ అయిపోవాలి అంతే కదా? అంతే. నాతో రాయే. రా. ఎక్కడికి రాంబాబు? అమ్మ సౌజీ. ఆవారాన్ని పిలవకుండా సౌజీని పిలుస్తావేంటి? ఉదర్ దేకో.
ఏ ఎవరా బామర్ది? చెప్పండి బావగారు. మా నువ్వు చెప్పే. ఇంట్లో సరుకులు అయిపోయాయి. లిస్ట్ ఇవ్వు సిస్టర్. బావా కరెంటు బిల్లు, పేపర్ బిల్లు, కేబుల్ బిల్లు అన్నీ కట్టాలి. ఎంతో చెప్పు సోదరి, ఆన్లైన్ లో కట్టేస్తాను. పిల్లలు ఆకలంటున్నారు. వాళ్ళకేమో పిజ్జా, బావగారికి బర్గరు, నాకు ఆవకాయ బిర్యానీ. ఇదిగో కార్డు తీసుకొని ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోండి. నెంబర్ ఎంత? 1 4 3 2. మరి నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్? సౌజీ. అరే నాటి. అమ్మో వీడు మళ్ళీ సైడ్ కొడుతున్నాడు. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఒకటేమిటి, ఎన్నైనా అడుగు. అమ్మో ఇదేమడుగుతుందో వాడు ఏమిస్తాడు. వీడి నుంచి సౌజని కాపాడుకోకపోతే రాజీ వచ్చి దానికి కారణం నేనే అని నన్ను వాయిస్తుంది. ఇప్పుడు ఎలా? మీరు రోజంతా ఇలా సొంగిలా కారుస్తున్నారు. నోటితో కారుస్తాడే. నువ్వు పద లోపలికి. వీడి ముఖం మండ. కరెక్ట్ గా అన్నం తినే సమయానికి లెట్రిన్ యాడ్ లాగా మధ్యలో తగలాడతాడు. రాంబాబు రాంబాబు, ఏమిటా నువ్వు చేసిన పని? ఆ ఆవారగాడు మా మరణాన్ని పడేయాలని చూస్తున్నాడు. కాలడ్డం పెట్టా, చెయ్యడ్డం పెట్టా. రాంబాబు కామెడీగా ఉందా? చెప్పేది వినవయ్యా బాబు. చెప్పండి. ఇంట్లో పెళ్లి గారి పిల్ల ఒకటి ఉంది కదా, ఓ బ్యాచులర్ తీసుకొచ్చి పేయింగ్ గెస్ట్ గా పెడితే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని. నేను మెసేజ్ ఇస్తే ఎవడు వింటాడండి? ముక్కు మొహం తెలియని వాడిని తీసుకొచ్చి ఇంట్లో ఎలా పెట్టావయ్యా? ముక్కు మొహం బానే తెలుస్తున్నాయిగా. ఉన్నా ఎలాంటి వాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకున్నావా? ఏమండి ఏమండి, నేమన్నా వాడికి పెళ్లి చేస్తున్నానా? వాడి పర్సనల్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడానికి వాడిని పేయింగ్ గెస్ట్ గా మా ఇంట్లో ఉంచుకున్నా, సారీ పెట్టుకున్నా అంతే. ఏం మనిషివా నువ్వు? ఇప్పుడు స్కూల్కి వెళ్లే పిల్లలకి పక్కవాడిని నమ్మొద్దు అని 100 సార్లు చెప్పి పంపిస్తాం. వాడి గురించి ఏమీ తెలియకుండా ఎవరో తెలియని వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెడతావేంటే? రేపు వాడు ఏ నక్సలైటో ఏ టెర్రరిస్ట్ అయితే ఏంటి పరిస్థితి? అర్థమైంది, నాకు బాగా అర్థమైంది. ఆ పేయింగ్ గెస్ట్ ఆవారాగాడి వల్ల వచ్చే డబ్బు బెనిఫిట్స్ చూసి మీరు జలసీ ఫీల్ అయి తట్టుకోలేక నాకివన్నీ చెప్తున్నారని నాకు అర్థమైందండి. చూడండి మోహన్ గారు, మీరేం చెప్పినా నమ్మద్దని నాకు మా ఆవిడ చెప్పింది. అది మ్యాటరు. వస్తా. రాంబాబు రాంబాబు ఇదిగో రామ్. అమ్మ రాంబాబు చెప్తా నీ చేత్తోటే ఆ ఆవారాగాని మెడబెట్టి బయటికి గంటలా చేయించకపోతే నా పేరు మోహనే కాదు, నా భార్య పేరు సౌజీయే కాదు, చిచి రాజీయే కాదు. ఇదిగో నువ్వు ఇక్కడే కూర్చొని నేను విజిలేస్తాను, అప్పుడు ఈ ప్లగ్ స్విచ్ ఆన్ చేయి, సరేనా? నేను వెళ్ళి ఈ వైర్ తీసుకెళ్లి ఆ ఆవారాగాడు కూర్చునే కుర్చీకి తగిలిచ్చేస్తా. నువ్వు స్విచ్ చేయగానే వాడు కాకిలాగా మలమలమల మాడిపోతాడంతే. ఏమీ కాదు కదా బావా. ఏం కాదు, నువ్వు రెడీగా ఉండు. నేను విజిలేస్తాను, నువ్వు స్విచ్ ఆన్ చేయి. అర్థమైందా? ఓకే, గుర్తుపెట్టుకో. నేను విజిలేస్తాను, స్విచ్ ఆన్ చేయి. విజిల్ రావట్లేదండి. అది లెక్క. రాంబాబు నువ్వు సూపర్ రా. బాబు పని పూర్తి చేసినట్టున్నాడు. బాబు బాబు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ప్లానా? అమ్మ గడప కాల కలికాలం కాకపోతే నేను నీతో కలిసి ప్లాన్ చేయడం ఏంటి, అది ఫెయిల్ కాకపోవడం ఏంటి? దీన్ని
ఆ ఆవారగాడి నుంచి ఆ దేవుడే కాపాడాలి తల్లే. రాంబాబు, ఆ ఆవారాన్ని ఇంట్లోంచి పంపించడానికి ఆ మోహన్ సౌజీ కలిసి ఎంత ప్లాన్ చేస్తున్నారో తెలుసా? మంగా వాళ్ళెంత ప్రయత్నించినా మన పేయింగ్ గెస్ట్ ఆవారాగా ఇంట్లోంచి బయటికి పంపలేరు. చివరికి వాళ్ళకి చిరాకొచ్చి కొన్ని రోజులాగా వాళ్ళే బయటికి పోతారు. చూస్తూ ఉండు. అప్పుడు ఇంకొంతమంది పేయింగ్ గెస్టులు తీసుకురావచ్చు. చూసావా చూపించకుండా రాంబాబు ఇది చూసావా అంటే ఏం చూస్తానండి? ఇక్కడ ఏం రాశారో చూడు. అదేంటి ఇది మన పేయింగ్ గెస్ట్ ఆవారాగాడిలో ఉన్నాడు. ఆవారా లా ఏంటి? ఆవారానే. ఇదిగో నిన్న సిటీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి ఒక టెర్రరిస్టు ఊహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. అదే ఇది. అంటే ఏంటి? ఆ టెర్రరిస్టు మా పేయింగ్ గెస్ట్ ఒక్కరేనా? అవును. మోహన్ గారు స్కెచ్ బాగా వేసారే. స్కెచ్ ఏంటి? స్కెచ్ కాకపోతే మరేంటి? ఆ ఆవారాన్ని నేనే ఇంట్లోంచి బయటికి పంపించేలా చేస్తానని మీరు శపథం చేసిన విషయం నేను వినలేదనుకున్నారా? అది కాదయ్యా. పైగా మీరు మా ఆయనతో వచ్చినోడ్ని ఏ టెర్రరిస్టో నక్సలైటో అయ్యుంటే ఏం చేస్తావని అడిగారంటగా. మోహన్ గారు మీరండి చెప్పిన నేను విన్ను. ఆ ఇంట్లోంచి బయటికి పంపను. మీకు అంతగా ఇబ్బందిగా ఉంటే మీరే బయటికి దొబ్బేయండి. సరే ఓ పని చేయండి, మీరెళ్ళి ఆ ఆవారా గారి లగేజ్ చెక్ చేయండి. తేడా వస్తే మేమే బయటికి వెళ్ళిపోతాం. ఓకే అదే మాట మీద ఉండండి. మంగా పద. సరే. అరే తాళం వేసుకుని వెళ్ళిపోయినట్టున్నారు కదా, వెళ్దాం పద. ఏంటి వెళ్ళేది? ఏమయ్యా మీ ఇంట్లో మనిషి తాళం వేసుకుని వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే లోపల ఏదో ఉందన్నమాట. కొట్టు, తాళం పగలగొట్టు, లోపల ఏముందో మనం చూడాల్సిందే. అది కాదు మోహన్ గారు. తాళం పగలగొట్టవయ్యా అని చెప్తున్నది. ఇరవైవయ్యా. అవసరం లేదు, డూప్లికేట్ కి నా దగ్గరే ఉంది. తొందరగా తీ. చూసారా? ఇప్పటికైనా అర్థమైందా? వాడు డీజేలో బన్నీ కాదు, మంచోళ్ళ ఉన్న బద్మాషని. నామాలు వాడు పెట్టుకోలేదయ్యా, వాడి గెటప్ తో మీకు పెట్టాడు. ఆవారా టెర్రరిస్ట్ అంటే నేను నమ్మలేకపోతున్నాను రాంబాబు. ఇన్ని చూపించినా కూడా ఇంకా నమ్మలేకపోతే ఇంకేం చెప్పాలి మీకు? ఇక రాంబాబు వాడికి ఫోన్ చేయి. ఇప్పుడే నేను చెప్తా. వాడికి ఫోన్ చేయి. స్పీకర్ ఆన్ చేయి. చూడు. హలో జిహాద్. చూసారా? ఇప్పటికైనా నమ్ముతారా? మోహన్ గారు ఇప్పుడు ఏం చేద్దాం? పోలీసులకి చెప్దాం. ఏంటి? అప్పుడు గాని పోలీసులు వచ్చి వాడికి ఆశ్రయం కల్పించినందుకు మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేయరు. అద్దెకొచ్చాడు టెర్రరిస్ట్ అని మాకు తెలియదు కదండి. అద్దెకి వాడొచ్చాడా, మీరు తీసుకొచ్చారా? అదే మరి. మీరు తెలిసి చేసినా తెలియక చేసినా ఇంటరాగేషన్ పేరుతో మిమ్మల్ని టార్చర్ పెడుతూ కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూనే ఉంటారయ్యా. అయ్యో కరెక్టే రాంబాబు. పోనీ మోహన్ గారు మనం వాడిని కట్టేసి కొట్టేసి పోలీసులకు అప్పగించేస్తే? ఆ టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళు డైరెక్ట్ గా మిమ్మల్ని ఇద్దరిని వేసేస్తారంటే. దీనికి ఒకటే సొల్యూషన్ రాంబాబు. మనకు వాడు టెర్రరిస్ట్ అని తెలిసినా తెలియనట్టు నడుస్తూ ఏదో ఒకటి చెప్పి వాడంతట వాడు ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చెయ్యాలి. ఓకే మోహన్ గారు. ఊరుకో రాంబాబు ఊరుకో. కష్టాలు మానలో కాకపోతే నీలాంటి మనుషులకు వస్తాయా? అదే ఇప్పుడు కాకపోతే ఇంకోసారి తెచ్చి పెట్టుకోవచ్చులే. ఊరుకో. ఏమైంది బావగారు? నా నోటితో నేను చెప్పలేను బావా. నోటితో కాకపోతే ఇంక దేంతో చెప్తావయ్యా? ఈ టైంలో ఇప్పుడు ఈ పంచ్ డైలాగ్ అవసరమా? బాబు చెప్పు. అంటే బావా నువ్వు ఇక నుంచి ఈ ఇంట్లో ఉండడం కుదరదు బావా. ఎందుకంటే నాకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయింది బావా. అయితే మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. ఓయ్
సౌజీ కూడా పెళ్లి ఫిక్స్ అయింది, ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్తోంది. నాకు తెలియకుండా నా పెళ్లి ఇప్పుడు ఫిక్స్ చేశారు బావా. నీకు చెప్తే నువ్వు ఒప్పుకోవని మీ ఇంట్లో వాళ్ళు ఫిక్స్ చేశారులే. నువ్వు ఓడి మూసుకొని నిల్చో. అయినా పర్వాలేదు, మీ అందరి జ్ఞాపకాలతో నేనొక్కడనే ఇక్కడ గడిపేస్తాను. గడిపేయచ్చు, కానీ చిన్న ప్రాబ్లం ఉంది. ఏమిటది సోదరి? అసలు ఇల్లు మాది కాదనమాట. అసలు ఓనర్ అమెరికా వెళ్తూ మమ్మల్ని ఇక్కడ ఉండమన్నాడు అనమాట. ఈయన కక్కుర్తో నీకు అద్దెకిచ్చాడనమాట. ఇప్పుడు ఆ ఓనర్ వస్తున్నాడనమాట. ఆయన నిన్ను ఇక్కడ చూస్తే వీళ్ళని చంపేస్తాడనమాట. అదనమాట. మీరు ఉన్న పళంగా వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్తాను? 6 నెలలు అడ్వాన్స్ కూడా ఇచ్చాను కదా. అబ్బా, నువ్వు బ్యాచిలర్ కాబట్టి అమీర్పేటలో ఏ హాస్టల్లో అయినా ఉండొచ్చయ్యా. ఇహ అడ్వాన్స్ అంటావా? ఆవారా గారు, మీరు మాకిచ్చిన 6 నెలల అడ్వాన్సు, మీరు మా మీద పెట్టిన ఖర్చులు మొత్తం నయా పైసతో సహా మీకు తిరిగిచ్చేస్తాం. కావాలంటే ఎక్స్ట్రాగా ఇంకో 50,000 తీసుకో. ఇది బాగుంది. దీనికి ఫిక్స్ అయిపోతే నాకు ఓకే. మాకు ఓకే. అయితే నేను వెళ్ళి నా లగేజ్ తెచ్చుకుంటాను. మంగా, డబ్బు పోతే పోయింది గాని మనకు టెర్రరిస్ట్ బెడద వదిలిపోయింది మంగా. అవును రాంబాబు, నాకు ప్రశాంతంగా ఉంది. నేనేం చేయలేదు, అసలు నాకేం కాలేదు. ఇది బొమ్మ తుపాకీ. ఆవారి గారు వెళ్ళి ఇప్పుడు నాకు ఇచ్చారు. తొందరగా ఏం జరిగిందో చూద్దాం. సిటీలో బాంబ్ బ్లాస్ట్ తో సంబంధం ఉన్న టెర్రరిస్ట్ పొద్దున జరిగిన ఎన్కౌంటర్ లో మరణించాడు. అమ్మయ్యా, ఏడా పోయింది. లేకపోతే అదే ఎన్కౌంటర్ ఇంట్లో జరుగుంటే మనందరం పోయేవాళ్ళం. చూసారా, ఒక రకంగా మీ అందరి ప్రాణాలు కాపాడినందుకు జీవితాంతం కట్టప్పలా నాకు కట్టు బానిసలో ఉండాలయ్యా. టైమింగ్ లో మాట్లాడు. ఈ టెర్రరిస్ట్ విషయంలో పొరపాటు జరిగిందని పోలీసు వారు తెలిపారు. ఏంటో ఆ తప్పిదం? టెర్రరిస్టు ఊహా చిత్రంగా విడుదల చేసిన ఫోటో ఎన్కౌంటర్ లో చనిపోయిన టెర్రరిస్టుది కాదని, పొరపాటున అతని ఫోటో బదులు సిటీలో జరుగుతున్న నాటక పోటీల్లో టెర్రరిస్టు పాత్ర వేసిన ఆకుల వామనరావు అలియాస్ ఆవారదని తెలిపారు. నేను వస్తానయ్యా. మా బట్టల సోపు ఒక్కసారి వాడి చూడండి, మీ బట్టలన్నీ తల 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 తెల్లగా మెరిసిపోతాయి. నువ్వు ఈ బట్టలన్నీ ఉతికి చూపిస్తే ఏకంగా 1 డజన్ కొంటాను.